పుస్తకాలు చదివి సాగు తెలివితేటలు ప్రదర్శించడానికే అవి కూలిపోయినాయి. ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకైంది? 1,00,000 కోట్లు ఎందుకు గోదావరిలో కొట్టుకపోయినాయి? ఇవాళ మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయింది అనుకో, ఎన్డీఎస్ఏ స్పష్టంగా ఈయన మ్యానిపులేటెడ్ మీద ఉండొచ్చు, పొలిటికల్ మ్యానిపులేటెడ్. నేను యావరేజ్ స్టూడెంట్ని, ఉత్తమన్న కాస్త నాకంటే బెటర్గా ఎన్డీఏలో చదువుకున్న స్టూడెంట్. ఈరోజు ఆర్మీ నుంచి ఇతర ఎక్స్పర్ట్స్ని ఈరోజు ఎంగేజ్ చేసినాం మేము. ఆ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు ఈరోజు మేము పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ అవర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వీ హ్యావ్ ఎంగేజ్డ్ ఫ్రమ్ ఆర్మీ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ CPWRS నుంచి, రకరకాల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంస్థల నుంచి నిపుణులను ఈరోజు నియమించుకొని ఆ నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా కాదు మేము మేధావులం, మేము పునరుద్ధరిస్తామని వీళ్ళు బయలుదేరిండ్రు. మీరు ఉద్ధరిస్తేనే కదా 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి. అందుకే ఇప్పుడు రాజేందర్ గారిని పెద్దరికం తీసుకోమని చెప్తున్నా. నేను ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టడానికి ఈటల రాజేందర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే మీ కిలాడి కమిటీని తీసుకొని జలశక్తి మంత్రి దగ్గరకు పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలిపించి ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు ఎత్తిపోయాలి. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి పర్యవేక్షించడానికి ఎన్డీఎస్ఏ నిపుణులను తీసుకొని రండి. ఆ నిపుణులకి ప్రాజెక్టుని అందజేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఈ నలుగురు ఆ నలుగురు కలిసి కిలాడి కమిటీలో 4, ఎన్డీఎస్ఏ కమిటీలో 4 కూర్చొని 8 మంది కలిసి మంచి చేయండి తెలంగాణకు. మేము కూడా ముందుకు వస్తాము. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015 జనవరి 1, 2015 నాడు GOMS నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 TMC నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చేవరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 TMCలను తరలించారు. ఫ్రమ్ దేర్ 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 TMC గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా, నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటిపారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 TMCలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా? నేను అడుగుతున్న సూటిగా. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా. ఈరోజు నేను వచ్చినాక కట్టింది కాదు, నేను వచ్చినాక తరలిస్తున్నది కాదు. సో చేసిన దుర్మార్గం అంతా మీరు అదే చారి గారు, నేను చెప్పేది అదే. 2017-18లో నువ్వే ఉన్నావు కదా, గాడిదలం కాసినావు. ఆ రోజు 105 TMCలు ఇది ఉంది కదా. పోనీ నువ్వు కట్టిన తర్వాత 2019లో నువ్వు ప్రారంభించినప్పుడు 2021లో కూడా 30 TMCలు తరలించింది కదా. 23-24 మీరు ఉన్నప్పుడు కూడా 39 TMCలు తరలించింది కదా. మరి ఆ రోజు మీరెందుకు వదిలిండ్రు నీళ్ళు? ఆ రోజు మీ మేడిగడ్డ ఉంది, మీ మామ ముఖ్యమంత్రి ఉండు, సాగునీటి పారుదల శాఖ మీ మామ దగ్గరనే ఉంది. ఆ రోజు ఏం చేసిండు మరి? పట్టిసీమ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? పోలవరం ప్రాజెక్టుకి ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా మేము నీళ్లను వినియోగించుకోవడానికి పట్టిసీమ కట్టినాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పట్టిసీమను పూర్తిగా డిస్మేటల్ చేస్తామని కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పింది. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళు ఉంటే పోలవరం చుక్క నీరు పోదా? ఇప్పుడు పోలవరము మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఒకవేళ ఉపయోగంలోకి వస్తే పోలవరంకు చుక్క నీళ్లు పోవా? ఆంధ్రప్రదేశ్కి చుక్క నీరు రాదా? పోలవరం ప్రాజెక్టుకి కేటాయించిన నీళ్ళని
ఈ రోజు పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ఆ నీళ్ళని వాళ్ళు పట్టిసీమ